నూతన సంవత్సరంలో 2023 అయిపోయింది, 2024 సంవత్సరం అయిపోయింది, 2025 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. అడుగు పెట్టేసిన యేసు నామంలో. ఈ 2025 సంవత్సరంలో నువ్వు ఎలా ఉండాలి? ఈ 2025 సంవత్సరంలో నువ్వు దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదివి సహాయం చేయండి బ్రదర్. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుతామంట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఏం నూతనముగా అవ్వాలి? మనస్సు నూతనముగా మారాలి. 2024 సంవత్సరంలో ఉన్నటువంటి మనస్సు నీలో ఉండడానికి వీలు లేదు. నీ మనస్సు నూతనముగా మారిపోవాలి. ఎప్పుడైతే నీ మనస్సు నూతనముగా మారిపోతాదో అప్పుడు రూపాంతరము చెందుతావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నీ మనస్సులో కోపము, క్రోధము, ద్వేషము ఉంటే యేసయ్య బిడ్డగా నువ్వు రూపాంతరము చెందలేవు. ఈ నూతన సంవత్సరములో అడుగు పెట్టబోతున్నటువంటి నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతము జరిగించాలి అంటే నీ మనసు మారాలి. 2020, 2021, 2022, 2023, 2024 సంవత్సరాల మీద సంవత్సరాలు మారడం కాదు, కానీ సంవత్సరాలు మారడం కాదు, నీ మనస్సు మారాలి. నీ మనస్సు మారినప్పుడు నువ్వు రూపాంతరము చెందుతావు. ఏ విధంగా రూపాంతరము చెందాలి అంటే క్రీస్తు బిడ్డగా రూపాంతరము చెందాలి. కొట్టాలి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రోజులు ఇంత కోపిష్టిగా ఉండేది, ఇన్ని రోజులు ఇంత కోపిష్టిగా ఉండేవాడు, వీడేంట్రా ఇట్లా మారిపోయిండు, వీడేంట్రా ఇంత నవ్వుతున్నాడు, ఎప్పుడు చూసినా కానీ ఇట్లా ఉండేవాడు, ఇప్పుడేంట్రా నవ్వుతున్నాడు. ఏంటిదంటే దేవుని మందిరానికి వెళ్ళడము ద్వారా ఆయన మనసు మారింది. ఆయన మనసు మారినప్పుడు దేవుని బిడ్డగా రూపాంతరము చెందాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఏదో మందిరానికి వెళ్తున్నాం వస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం వస్తున్నాం. నో, నువ్వు క్రైస్తవుడివి అని పిలువబడడానికి, నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి, నీకు నువ్వు చెప్పుకోవద్దు ఆయమనే క్రిస్టియన్, నేను క్రైస్తవుణ్ణి, చూడు బైబుల్ నా దగ్గర ఉంది, చూడు మెడలో గోల్డ్ సిలువ ఉంది. నో, నీ మనసు చెప్పాలా, నీ ప్రవర్తన చెప్పాలా నువ్వు క్రైస్తవుడు అని. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. సంవత్సరాలు మారిన కొలది నీ బ్రతుకు మారదు, నీ జీవితంలో అద్భుతం జరగదు, కానీ నీ మనస్సు మారాలి. చాలామంది చర్చికి వెళ్తాం, మందిరానికి వెళ్తాం, మాటలు మాట్లాడితే చెవులో నుంచి రక్తం వస్తుంది. బైబుల్ చదువుతాం, బైబుల్ చదివినా వారి మాటలు వింటే
చెవులో నుంచి రక్తం వస్తుంది. బండ బూతులు మాట్లాడతారు. మాట్లాడితే నువ్వు అదైపోతావు, ఇదైపోతావు, నువ్వు అదైపోతావు, నువ్వు పతనమైపోతావు. ఈ బిడ్డలు దేవుని బిడ్డలు కాదు. వీళ్ళు పైకి కనిపించే ఇవి దేవుని బిడ్డల లక్షణాలు కాదు. ఇవి లిటరల్లీ లూసిఫర్ బిడ్డలు. లూసిఫర్ బిడ్డల అవతారం ఎలా ఉంటుందంటే, పైకి నవ్వండి ఒకసారి, ప్రేమ్ ఏంటి నవ్వండి అమ్మ ఒకసారి. మనసు లోపలికి వెళ్తే విషయం. కొంతమందిని చూస్తే గమ్మత్ అనిపిస్తుంది నాకు. ఏం సాధించడానికో మనసు మారకుండా ఎన్ని రోజులు మందిరానికి వెళ్ళినా వేస్ట్. ఆ కోపము, ఆ క్రోధము, ఆ అహంకారము మనలో ఉంటే మనం దీవెనలు పొందుకోలేం. తమ్ముడు, సిగరెట్ తాగకరా అని చెప్పిన నేను. నువ్వేంది నాకు చెప్పేది, వాళ్ళకి చెప్పుకోరాదా? తమ్ముడు, మందు తాగకరా వింటారా? వినరా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మన మనస్సు ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మన మనస్సు మారితే మనము రూపాంతరము చెందుతాము. ఆ రూపాంతరము ద్వారా మన కుటుంబము దీవించబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టిగా మారిపోతాడు. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎవరెందు ఉండాలండి? నూతన సృష్టిగా మారాలంటే చెప్పండి, విడిమిర్చి చదవండి కొంచెం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టిగా మారాలంటే ఏం చేయాలి? క్రీస్తునందు ఉండాలి. ఎవరి యందు ఉండాలి? క్రీస్తునందు. చెప్పండి అమ్మా, దండం పెడతా. స్త్రీలు చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. శాంతమ్మ చెప్పమ్మా, ఎవరెందు ఉండాలి? క్రీస్తునందు ఉండాలి. క్రీస్తు యందు ఉండాలంటే ఏం చేయాలి? అందరు ఉంటారా క్రీస్తునందు? అందరు ఉంటారా? చెప్పాలి, అందరు ఉంటారా? అందరు ఉండరు. పండుగాడేంద్రా కొత్త టీషర్ట్ ఎత్తాడు, ఎక్కడి నుంచి వస్తాయినారా డబ్బులు? అమ్మో, ఆటో కొత్తది కొన్నాడు, టీషర్ట్ కొత్తది కొన్నాడు, జిన్ను పాయింట్ కొత్తది కొన్నాడు, ఏదో చేస్తాండ్రా. ఆటోకి యాక్సిడెంట్ కావట్లేదు ఏంద్రా అంటే, ఆ మాట మాట్లాడేటోడు క్రీస్తునందు ఉండేటోడా లేకపోతే లూసిఫర్ దగ్గర ఉండేటోడా? చెప్పాలా? లూసిఫర్ దగ్గర ఉండేటోడే. అవునా కాదా? ఎస్. క్రీస్తు మనస్సు అది అందరికీ ఉండదు. దేవుని మనస్సు ఎవరికి ఉంటుందంటే, దేవుని దగ్గర బ్రతికే వారికి, దేవుని సన్నిధిలో గడిపే వారికి. ఎవరికి పడితే వారికి ఆ మనస్సు ఉండదు. అమ్మా, దేవుని దగ్గర ఉండేవాళ్ళు, దేవునితో ఉండేవాళ్ళు ఎప్పుడు వారి చేతులు ఇట్లనే ఉంటాయి. ఇట్లా పెట్టండి చేతులు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లుదువుగాక అనండి. ఆయురారోగ్యాలతో వర్ధిల్లుగాక. అసలు మీకు ఆశీర్వదించడం వచ్చా? ఎప్పుడు చూసినా ఇట్లనేనా?
ఎస్ డాడీ, అవునా కదా. ఇప్పుడు ఎప్పుడు చూసినా ఇట్లనే. ఈ బ్యాచ్ ఉన్నారా ఇక్కడ ఎవరైనా మందిరంలో? ఇది ఉన్నారా ఎవరైనా? ఉంటే జాగ్రత్త, మీ కాళ్ళిర కొడతాడు యేసయ్య. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు చాపండి ఇట్లా. యేసు నామంలో, యేసు నామంలో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. ఆమేన్. ఇలా దీవించడానికి క్రీస్తు మనసు ఉండాలి. ఎవరైనా కొత్తగా ఒక ఇల్లు కట్టుకుంటున్నారంటే ఏంటి, నాకే లేదు కానీ వీడు కట్టిండేంద్ర ఇల్లు, అంతేనా? నాకే ఇల్లు లేదు కానీ వీడు కట్టిండేంద్ర ఇల్లు. ఫ్యాను ఏ కంపెనీ బాబో? లోపల బాత్రూమ్ టైల్స్ మామూలుగా లేవు, ఏం కంపెనీ? అందుకనే బాగా డబ్బులు ఉండేటోళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇల్లు ఓపెనింగ్కి ఫ్యాన్ పెట్టరు. మీరు బాగా గమనించండి, ఇల్లు ఓపెనింగ్ అప్పుడు ఫ్యాన్ పెట్టరు వాళ్ళు. ఇల్లు ఓపెనింగ్ అప్పుడు టైల్స్ వేయరు, మొత్తం కార్పెట్స్ వేసేస్తారు. ఇల్లు ఓపెనింగ్ అప్పుడు కొద్ది వరకు ఆపేస్తారు. ఎందుకంటే తెలుసా? కళ్ళు మంట, నరదిష్టి తగులుతుంది. నిజంగానే తగులుతుంది. అట్లాంటి కళ్ళు ఎవరికైనా ఉన్నాయా? ఒకడు ఆటో కొంటే కళ్ళ మంట, ఒకడు ఇల్లు కడితే కళ్ళు మంట, ఒకడు పెళ్లి చేసుకుంటుంటే కళ్ళ మంట, ఒకడు బాత్రూమ్ కట్టుకుంటుంటే కూడా కళ్ళ మంటే. అటువంటి కన్నులు మారు మనసు పొందాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మారు మనసు పొందుతామంటే దేవుని సన్నిధికి ప్రియారిటీ ఇవ్వాలి, దేవుని సన్నిధిలో గడపాలి, క్రీస్తు నందు ఉండాలి, యేసు క్రీస్తు పాదాల చెంత ఎక్కువగా గడపాలి, దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపాలి, దేవుని పరిచర్యలో ఎక్కువ గడపాలి. ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టిగా మారిపోతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నూతన సంవత్సరంలో ఏమవ్వాలి చెప్పాలి? ఏమవ్వాలి? నూతన సృష్టిగా చెప్పాలమ్మా. ఇంకోటి మనం ఏం చెందాలా? రూపాంతరము చెందాలా. చెప్పండి అందరూ, రూపాంతరము చెందాలి. రెండవదిగా నూతన సృష్టిగా మారాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 40-31 వచనం చదువునా? యెహోవా కొరకు ఎదురు చూచువారు, చెప్పండి ఇటు చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, నూతన బలము పొందుదురు. గట్టిగా చప్పట్లు కొట్టాల. చెప్పండి అమ్మా, ఏం చేయాలా? దేవుని కోసం ఎదురు చూసేవారు. కేక్ కావాలా మీ అందరికీ? పెద్ద కేక్ వచ్చింది కావాలా? చాలా పెద్ద కేకు మన ఆర్కే పంపించిండు. కావాలా మీ అందరికీ కేకు? ఒక్క నిమిషం ఉండండి. దేవుని కొరకు ఎదురు చూసేవారు ఏం పొందుకుంటారు? నూతన బలం. పాత బలమా నూతన బలమా? నూతన బలం. చెప్పాలమ్మా. నూతన బలం ఎంతమందికి కావాలా? ఆ బలము, నూతన బలము గనక పొందుకుంటే మనలో ఉన్న శాపము ఆశీర్వాదకరముగా మారిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నూతన సంవత్సరములో అడుగు పెట్టబోతున్నటువంటి నీ జీవితంలో నూతన బలము పొందుకోవాలి. ఆమేన్. ఏంటిదా బలం అంటే? ప్రార్థన బలం. ఆమేన్ అనండి. అన్ని బలమిగా, ఆర్థికమైన బలం, ప్రార్థన బలం, ఆత్మ బలము, వాక్య బలము,
ప్రార్థన శక్తి బలము మనం పొందుకోవాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ పాత జీవితంలో ఉంటే ఆశీర్వాదాలు పొందుకోలేం, నూతనమైన బలము పొందుకోలేం. చిన్న కథ చెప్తా. ఏం చెప్తా? అనగనగనగా రాజు ఉన్నాడంట. ఎవరున్నారమ్మా? రాజు అంటే తెలుసా మీకు? రాజు అని ఎవరిని అంటారు? దేశాన్ని పాలించేవారిని రాజు అంటారు. అనగనగా ఎవరున్నారు? చెప్పండి గట్టిగా. అమ్మ మీరు చెప్పండి అమ్మా. రాజు కాదు, కొంచెం గట్టిగా గట్టిగా. అయితే అందరు వింటున్నారు. బ్రదర్స్ మీరు చెప్పండి. మీరు చాలా స్పీడ్ ఉన్నారు రా ఇయ్యాల. హల్లెలూయా. అనగనగా ఎవరున్నారు? అందరు చెప్పండి. వాక్యం బాగింటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రాజు ఉన్నాడంట. రాజు తర్వాత వారసులు ఎవరుంటారు అని రాజుగారు జల్లడబడుతున్నాడంట. చాలామందికి పరీక్ష పెడుతున్నాడంట. అయితే రాజుగారు చిన్న పరీక్ష పెట్టినాడంట. ఆ పరీక్షలో 3 నెగ్గారంట. 3 నెగ్గినప్పుడు ఆ 3కి మరొక పరీక్ష పెట్టాడంట. అరే బాబులు ముగ్గురు లెగాలి ఇక్కడ. నువ్వు లేరా? నువ్వు లేరా? చిన్న కిరణ్ ఇటు జరగండి. మీరు 3 పైకి రండి. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పేరు? నీ పేరు? వన్ను. నువ్వు చిన్నునా? నీ పేరేంటి? కార్తీక్. రిషి. దేవుని నామానికి మహిమ. ఈ 3 రాజు తర్వాత రాజుకి వారసత్వం కొరకు రాజుగా పట్టాభిషేకం చేసే ముందు ఎవరు నమ్మకంగా ఉంటారని చెప్పి ఈ 3కి పరీక్ష పెట్టాడు. అయితే ఈ 3కి ఏం చెప్పాడంటే రాజుగారు, సంపత్ నగర్ మామిడి తోటలో మామిడికాయలు ఉన్నాయి. ఆ మామిడికాయలు తెంపుకొని వస్తే నేను మిమ్మల్ని ఎవరు ఎక్కువగా తెంపుకొని వస్తే వారిని నేను రాజుగా అభిషేకిస్తాను అని చెప్పడం జరిగింది. కాకపోతే తొందరగా రావాలి అని అంటాడంట రాజు. చెప్పగానే వీళ్ళు 3 అంటారంట, అయ్యో బాబోయ్ తొందరగా వచ్చేస్తాం రాజుగారు అని చెప్పి చెప్తాడంట. అయితే మీరు బయలుదేరండి అని చెప్పి వీళ్ళు 3 సంపత్ నగర్ మామిడి తోటకి వెళ్ళిపోంటారు. చివరికి వెళ్ళండి రా. సంపత్ నగర్ మామిడి తోటకు బయలుదేరారు. ఎక్కడికి బయలుదేరారమ్మా? కొంచెం గట్టిగా చెప్పండి. సంపత్ నగర్లో మామిడి తోటలు ఉన్నాయా? ఉన్నాయి, గట్టిగానే ఉన్నాయి. ఆ సంపత్ నగర్ మామిడి తోటలోకి వెళ్ళిపోయి అక్కడ 3 ఉండండి రా. ఒకడేమో టకా చెట్టు ఎక్కేశాడు. ఎక్కి టకా పండ్లు కోసేసేసి సంచులో నింపుకొని ఎట్టి పరిస్థితులలో రాజుకు నేను నమ్మకంగా ఉండాలని చెప్పి టకా కాయలు కోసేసుకొని నింపుకున్నాడు. ఇంకొకడు ఉన్నాడు. రాజు చూస్తాడా, పైనుంచి కోయకపోయినా ఏమవుతుంది, కింద కాయలు ఏరుకొని సంచులు నింపుకుంటే సరిపోతుంది. రాజుగారు ప్రతి కాయను పట్టుకొని చూస్తున్నాడా, చూడడు కదా అని కింద కాయలు మొత్తం ఏరుకొని నింపుకున్నాడంట. మరి ఇంకొకడు ఉన్నాడు. కింద ఉన్నటువంటి చిన్న కాయలు, మామిడికాయ ఆకులు అన్నిటితో సంచి నింపేసిండంట. వాళ్ళ సంచి చిన్నగానే ఉంది, నా సంచి చాలా పెద్దగా ఉందని కింద పడ్డ ఆకులు చిన్న కాయలు మొత్తం నింపేసుకున్నాడంట. ఆ 3 వచ్చేసారంట. వచ్చి ఎక్కడ నిల్చున్నారు? రాజుగారి ముందు నిల్చున్నారు.
రాజుగారి ముందు నిలుచున్నటువంటి వాళ్ళు, వచ్చారా? వచ్చినాం రాజుగారు. అక్కడ ఉన్నటువంటి మంత్రులకు చెప్పాడంట, చూడండి ఈ ముగ్గురిని 3 రూమ్స్లలో పంపించండి. ముగ్గురిని ఒక్కొక్కరిని ఒక్కొక్క రూమ్లో పంపించండి. ఆ ఒక్కొక్క రూమ్లో ఎవరైతే ఎక్కువ రోజులు ఆ రూమ్లో ఉంటారో వారు నెక్స్ట్ రాజుగా పట్టాభిషేకం చేయబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అయితే ఆ ఆకులతో వచ్చినటువంటి బాబుని ఒక రూమ్లో, కింద పడ్డ పాడైపోయినటువంటి కాయలను తీసుకొచ్చినటువంటి బాబుని ఇంకొక రూమ్లో, ఆ మంచి కాయలు కోసుకొచ్చినటువంటి బాబుని ఒక రూమ్లో బంధించేశారంట. అయితే ఆ ఆకులు ఏరుకొని వచ్చినటువంటి ఆయనకి ఏం పరిగెడుతున్నాయి? పేగులు పరిగెడుతున్నాయి, పేగులు మొత్తుకుంటున్నాయి, ఆకలి ఆకలి అని. రెండోవాడున్నాడు. రెండోవాడు ఏం చేసిండు? పాడైపోయినవి తీసుకొచ్చాడు. వాడికి ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంటే ఆ పాడైపోయినవి తింటున్నాడు, ఉన్నాడు. మరలా పుచ్చిపోయినవి పాడైపోయినవి తింటున్నాడు, ఉన్నాడు. మరొక రూమ్లో ఉన్న వ్యక్తి శ్రేష్టమైనటువంటి కాయలను కోసుకున్నాడు గనక చక్కగా తింటున్నాడు, మంచిగా పడుకుంటున్నాడు. అయితే ఫస్ట్ ఉన్నటువంటి ఆ ఆకులతో నింపుకొని వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో డోర్ కొట్టి కొట్టి పగలగొట్టిండట. అయ్య బాబోయ్, నా దగ్గర కాయలు లేవండి బాబోయ్, నన్ను వదిలేయండి అని చెప్పి వదిలేసుకున్నాడంట. ఇక రెండో వ్యక్తి ఆ పాడైపోయినటువంటి కాయలు తిని, ఆ పురుగు పట్టినటువంటి కాయలు తిని రోగాన పడి అక్కడికక్కడ చనిపోయాడంట. ఇక మూడవ వ్యక్తి అందరికంటే నమ్మకంగా చక్కని కాయలు కోసుకొని వచ్చినటువంటి వ్యక్తి చక్కగా అందరికంటే ఎక్కువ రోజులుండి ఆ రాజుకి నమ్మకంగా ఉండడం ద్వారా రాజుగా పట్టాభిషేకం చేసినాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగం, ఈ ముగ్గురు ఎవరంటే ఒకానొక దినం దొంగలు. వీళ్ళు దొంగలుగా ఉన్నటువంటి వీరిని రాజు మార్చాలని ఎన్నో ప్రయత్నాలు, అనేక సంవత్సరాల నుంచి. ఈ ఇద్దరి బ్రతుకులో మార్పు లేదు. అదే పాత రోత జీవితం, అదే పాత రోత జీవితమే వారి జీవితంలో ఉంది. ఒకడేమో చెత్త నింపుకొని వచ్చి రాజుగారు కోసుకొచ్చాను డాడీ అన్నాడు. ఇంకొకడు పుచ్చిపోయినాయి పాడైపోయినాయి మొత్తం నింపుకొని వచ్చి ఏమైపోయినాడు? కొంచెం గట్టిగా చెప్పండి నాయన. చచ్చిపోయినాడు. మూడో వ్యక్తి నమ్మకంగా ఉన్నాడు. తన పాత రోత జీవితాన్ని మార్చుకొని నమ్మకంగా బ్రతకాలని తీర్మానం తీసుకున్నాడు. రాజుగా పట్టాభిషేకం చేసినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. నూతన బలము పొందుకున్నాడు ఆయన. ఆమేనండి, ఆమేనండి. మన జీవితంలో కూడా పాత రోత జీవితాన్ని వదిలిపెట్టి దేవునికి నమ్మకంగా ఉండాలి. ఆమేనండి. దేవునికి నమ్మకంగా ఉంటే నూతన బలము పొందుకుంటాము. ఆమేన్. ఈరోజు భార్య విషయంలో నమ్మకముగా ఉండాలి, భర్త విషయంలో నమ్మకముగా ఉండాలి, సేవకుని విషయంలో నమ్మకంగా ఉండాలి, ప్రార్థన విషయంలో నమ్మకంగా ఉండాలి, చేసే ఉద్యోగ విషయంలో నమ్మకంగా ఉండాలి. ఎక్కడైతే నువ్వు పని చేస్తున్నావో ఆ పని విషయంలో నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ముగ్గురు ఇటు రండిరా, రండి. హల్లెలూయా. నమ్మకంగా ఉంటే దేవుడు గొప్పగా దీవిస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. నమ్మకంగా ఉన్న వారికి దేవుడు సింహాసనం ఇస్తాడు. నమ్మకంగా ఉన్న యోసేపును తీసుకెళ్ళి, నువ్వు రారా, మీరిద్దరు కూర్చోండి. నమ్మకంగా ఉంటే ఆ చేరిడి గుంజు, అది 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 గుంజు. నమ్మకంగా ఉంటే ఈ సీట్ నీకే,
నువ్వు నమ్మకంగా ఉన్నావు. బలా నమ్మకమైన దాసుడా. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఎక్కడ ఉన్నా మనం ఏం చేయాలా? నమ్మకంగా ఉండాలా. నమ్మక ద్రోహం చేయొద్దు. ఏం చేయాలా? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే దేవుడు ఎవరినైనా బ్లెస్ చేస్తాడండి. కొంచెం నమ్మకంగా ఉంటే చాలు, దేవునికి దేవుడు బ్లెస్ చేస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. నూతన బలముతో నింపుతాడు. నూతన శక్తితో నింపుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఈరోజు నువ్వు అడుగాల, అయ్యా నన్ను కూడా నమ్మకంగా నిలబెట్టయ్యా, నన్ను కూడా నూతన బలముతో నింపయ్యా, నూతన వ్యక్తిగా నింపయ్యా. 2024 సంవత్సరం ఎలా గడిచిపోయిందో నాకైతే తెలియదు, కానీ 2024 సంవత్సరం అంతా కూడా ప్రతి ఆదివారము నీ మందిరంలో నేను గడుపుతానయ్యా. ప్రతి రోజు కూడా నేను మందిరంలో గడుపుతానయ్యా. నీ పరిచర్యలో వాడబడతానయ్యా. తద్వారా నూతన సృష్టిగా నూతన బలముతో నింపబడతానని ఈరోజు వర్తమానముతో నాతో మాట్లాడినందుకు నూతన బలము, నూతన సృష్టిగా మనం మారిపోతాం. హల్లెలూయా. నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో. ఏమని అడగాలి యేసేని? నన్ను చెప్పండి అమ్మా. నువ్వు ఎన్ని చెప్పినా నేను మారను బో. అలాంటి వాళ్ళని దేవుడైనా మారుస్తాడా? ఇస్కరేతు యూదాలను దేవుడు మారుస్తాడా? చెప్పండి అమ్మా. ఇస్కరేతు యూదాలు ఎవరు? అని పొడుస్తారు. నా మాటలు అర్థమవుతాయా? వ్యర్థమవుతాయా? అర్థమవుతున్నాయా? ఇస్కరేతు యూదా యేసు ప్రభు పక్కనే ఉన్నాడు, కానీ పొడుస్తూనే ఉన్నాడు యేసయ్యని. ఎలా చనిపోయినాడు ఇస్కరేతు యూదా? ఉరి వేసుకొని. ఎందుకు ఆ బతికెందుకు? ఊరేసుకొని చావాల్సిన అవసరం ఉందా? ఊరేసుకొని చావాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ దేవుని గురించి తెలియదా ఆయనకి? చెప్పు. తెలుసు. వాక్యం తెలియదా? తెలుసు. వాక్యం తెలుసు. దేవుడు పక్కనే ఉన్నాడు. దేవుడి పక్కనే ఉన్నాడు. దేవుడు చేసే అద్భుతాలు, సూచక్రియలు చూశాడు. ఎక్కడో భ్రమపడ్డాడు. ఎక్కడో భ్రమపడ్డాడు. నమ్మకంగా ఉండాలి. దేవుని విషయములో నమ్మకంగా ఉండాలి. కుటుంబ విషయంలో నమ్మకంగా ఉండాలి. పరిచర్య విషయంలో నమ్మకంగా ఉండాలి. సంఘము విషయములో నమ్మకముగా ఉండాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మిమ్ములను దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఈరోజు నీ నమ్మకంగా ఉంటున్నావా? సేవకుని విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? పరిచర్య విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? సంఘము విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నమ్మకముగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘం ఇద్దరే కానీ ముగ్గురే కానీ, ఆ ముగ్గురిలో నువ్వే నమ్మకంగా ఉండాలి. ఆమేనండి. కొట్టండి గట్టిగా చెప్పండి. ముగ్గురే కానీ, నలుగురే కానీ, ఇద్దరే కానీ, ఆ డాడీ చిరంజీవి బ్రదర్ రావట్లేదు కాబట్టి నేను రావట్లే, ఆ పాపారావు రావట్లేదు కాబట్టి నేను నో. ఎవరు వచ్చినా రాకపోయినా నేను వెళ్ళి నా మందిరం ఊడువాలా. ఆమేనండి.
ఎవరు వచ్చినా రాకపోయినా శనివారం పోయి మందిరం మొత్తం తడిగుడ్డ వేయాలి. ఎవరు వచ్చినా రాకపోయినా పోయి నేను పోయి సౌండ్ పెట్టాలా. ఎవరు వచ్చినా రాకపోయినా నేను పోయి కాంగో కొట్టాలా. ఎవరు వచ్చినా రాకపోయినా దేవుని మందిరంలో నేను ఉండాలి. ఏమైందమ్మా రాలే అంటే ఏమైంది రాలే? చాలేం బ్రదర్ రాలేదు కాబట్టి నేను రాలే. నూతన బలము మనం పొందుకోవాలి. నూతన బలము మనము పొందుకోవాలి అంటే, నూతన సృష్టిగా మనం మారాలి అంటే చెప్పుడు మాటలు వినొద్దు. చెప్పుడు మాటలు వినొద్దు. దేవుని పనిని వాయిదా వేయొద్దు. ఒకరి మీద ఆధారపడొద్దు. నువ్వు చేసే పని పాస్టర్ అమ్మతేజ చూసినా చూడకపోయినా సర్వ సృష్టికర్త అయిన నజరేయుడైన యేసుక్రీస్తు తేరి చూస్తాడే. ఆయన చూసే దేవుడై ఉన్నాడు. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. దేవుని పరిచర్య చేసే బిడ్డలను దేవుడు విడిచిపెట్టడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇప్పుడు కొద్దిసేపు ఆగితే ఏం చేసుకుంటున్నారు? ఏం తీసుకుంటారు బాబు? జాన్సరెస్ ఏం తీసుకుంటారు? ఏం తీసుకుంటారు? వాగ్దానం తీసుకుంటారు. నిన్ను వెడువను ఎడబాయనని వస్తుంది వాగ్దానం. లేకపోతే ఇంకోటి ఏమొస్తుంది? నీ పంటను నేను పండిస్తాను వస్తుంది. లేకపోతే నీ దుఃఖ దినములు సమాప్త మగునని వస్తుంది. వాగ్దానం ఇలా చూస్తారు 1-2 సార్లు. అయ్య గారు ఇది చదువు, నేను చదువుతా. సెల్లి ఇది చదువు, నేను చదువుతా. బిడ్డో ఇది కొంచెం చదువు చెప్పు, 10 సార్లు చదివిస్తుంది. మా నవీన్ దగ్గరికి పోయి నవీన్తో చదివిస్తుంది. హల్లెలూయా. ఎన్నిసార్లు చదివించిన అదే వాగ్దానం. రేపు జనవరి 1 అయిపోతుందా? చదువుతారేమో. జనవరి 2వ తారీఖు రాగానే బైబిల్లో పెట్టుకుంటారు. ఇక బైబిల్లో పెట్టుకొని యేసు నామానికే జయం కలుగును గాక. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఇక వాగ్దానాన్ని చదువుడే లేదు, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుడే లేదు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసే కుటుంబాలు లేవు. వాగ్దానాన్ని ఎత్తిపట్టే ప్రార్థన చేసే కుటుంబాలు లేవు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థన చేయాలి. వాగ్దానం నీ జీవితానికి చాలా అవసరమైనటువంటి వాగ్దానాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేయాలి. ఆమేనండి. హల్లెలూయా. ఎటువంటి బలమును పొందుకోవాలి? వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. నిన్ను విడువను ఎడబాయను అంటే నిన్ను విడిచిపెడతాడా? నీ కుటుంబాన్ని విడిచిపెడతాడా? నీ పిల్లల్ని విడిచిపెడతాడా? నో. నీ పిల్లలకి జ్వరం వచ్చిన వెంటనే అయ్య బాబోయ్ చిరంజీవి డాడీ ఎక్కడున్నావు? ఆర్ఎంపీ డాక్టరు. ఎవరికి ఫోన్ చేయాలా? లేకపోతే పెద్ద సూది మోహన్ రావు గారు ఎక్కడున్నారండి? ఒళ్ళు కాలిపోతుందండి నా కొడుక్కి. వాళ్ళకి కాదు ఫోన్ చేయాల్సిందే. ప్రభు పాదాలు పట్టుకోవాలా? ప్రభు పాదాలు పట్టుకోవాలంటే ఏం చేయాలా? మన దగ్గర బలం కావాలా వద్దా? బలం ఎక్కడి నుంచి వస్తుంది? మందిరం మానేతే వస్తుందా? చెప్పండి అమ్మా. మందిరం మానేతే వస్తుందా? ఆదివారం వస్తుంది. ఈ వేరే ఊరికి పత్తి తీయడానికి పోతాం. పత్తి తీయడానికి పోయేటప్పుడు అక్కడ వేరే ఊర్లో చర్చిలో హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కీచెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. పత్తి తీసేటోళ్ళకి ఏం వినపడుతుంది? మైకులో హల్లెలూయా స్తుతి మహిమ వినపడుతుంది. నువ్వు నిజమైన క్రైస్తవురాలివైతే, నిజమైన క్రైస్తవుడు అయితే నీ గుండెలో ఒక దిగులు స్టార్ట్ కావాలి. అయ్యో ఈరోజు ఆదివారం కదా, ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఉండాలి కదా, దేవుని మందిరములో ఉండాలి కదా. ఏంటి ఈ 1000 రూపాయలు, ఈ 2000 నాకు అవసరమా? మీ గుండె మీద చేసుకోండి. 2024 సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు మీరు మానేశారో, మానేయడం ద్వారా ఆ ఆదివారం నీకు 1000 రూపాయలు వచ్చినాయో 2000 వచ్చినాయో, 2024 కంప్లీట్ అయిపోయింది, 2025లో అడుగు పెట్టావు. ఒక్కసారి నీ బీరువా దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు, లేకపోతే నీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయి. ఏం సాధించినావు? ఏమైనా సాధించావా? ఆదివారాలు మానేసి బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది? ఆదివారాలు మానేసి నీ బీరువాలో ఎంత డబ్బులు ఉన్నాయి? నువ్వు అప్పుల పాలయ్యావే తప్ప నువ్వు సాధించేది ఏమైనా ఉందా? నువ్వు అప్పుల పాలయ్యావే తప్ప నువ్వు సాధించింది ఏమైనా ఉందా? దేవుడేమన్నాడు? మీరు నూతన బలము పొందుకోవాలి. ఎలా పొందుకుంటాం నూతన బలం? మందిరం మానేస్తే నూతన బలం వస్తుందా? ఎవరికి నూతన బలం వస్తుందంటే నూతన సృష్టిగా మారేవారు. ఎవరు నూతన సృష్టిగా మారుతారంటే దేవుని యందు ఉన్న వాళ్ళు, దేవుని పాదాల దగ్గర గడిపేవారు. వారికే దమ్ముంటది. యోహాను సువార్తలో ఒక వాక్యం ఉంటుంది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆమేనండి. హల్లెలూయా. నా యందు మీరును అంటే ఎవరు? నా యందు మీరును అంటే దేవుని యందు మనము. మీ యందు నా మాటలు అంటే మన యందు దేవుని మాటలు ఉండాలి. ఎవరైతే అలా నిలిచి ఉంటారో, ఏం కావాలి నీకు? ఇల్లు కావాలా? ఉద్యోగం కావాలా? నేనిస్తానని చెప్పే దేవుడు నా దేవుడు. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. మనం మారిపోదాం. ఇక దేవునికి వేరుగా ఉండి మనం ఏమైనా సాధించగలుగుతామా? చెప్పండమ్మా. దేవునికి వేరుగా ఉండి ఏదైనా సాధించగలుగుతామా? చాలామంది ఉన్నారు అనుకుంటా సాధించేటోళ్ళు ఇక్కడ లైవ్ చూస్తున్న బిడ్డలారా. దేవునికి వేరుగా ఉండి మనం ఏమైనా సాధించగలుగుతామా? చెప్పండమ్మా. సాధిస్తామా? మనమ్మ విషయంలో నాకు చాలా ఇష్టం. మనమ్మ అంటే ఆమె కొత్తగా దేవుణ్ణి నమ్ముకుంది. వాళ్ళ కొడుకేమో ఊరు మొత్తంలో కొత్తగా నమ్ముకున్నారు. వాళ్ళు బాప్తిసం తీసుకుంది. వాళ్ళ కొడుకేమో మందు తాగేసిండు. ఏం మందు? పురుగుల మందు. కొత్తగూడెం డాక్టర్స్ ఏమన్నారు? బ్రతకడు ఇక అని చెప్పేసి అంటే పరిగెత్తుకుంటూ పోయినా. నాలో ఒక కలవరం ఉంది. ప్రభువా, ఆమె కొత్తగా దేవుణ్ణి నమ్ముకుంది. ప్రభువా, వాళ్ళ కొడుకుకి ఏదైనా అయితే నీ నామం అవమానపరచబడుతుంది. ప్రభువా, వాళ్ళ కొడుకుకి ఏమవ్వడానికి వీల్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా నేను. డాక్టర్ నాతో చెప్పిన విషయం ఏంటంటే, ఆయన ఎక్కువ తాగేసిండు, ఆయన బతకడు, చాలా కష్టం ఆయన బతకడం అని చెప్పగానే ఆ బిడ్డకు నేను చెప్పలే,
ఇమ్మీడియట్లీగా అంబులెన్స్ పిలిపించి ఖమ్మం తీసుకెళ్ళాం. ఒకటే నేను ఇక్కడ మోకరించి ఏడుస్తూనే ఉన్న ప్రార్థన గోపురం ముందు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నా. నాన్న ఎలా ఉంది, వాళ్ళ పెద్ద కొడుక్కి ఫోన్ చేస్తూ ఉన్నా, నాన్న ఎలా ఉంది, ఏంటి 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 అంటే వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళ బంధువు అబ్బాయి, ఆ అబ్బాయి నాతో చెప్పిన విషయం ఏంటంటే, అన్నా రేపు ఉదయం వరకు చచ్చిపోతాడన్నా, బతకడంట అన్నా, ఎట్టి పరిస్థితులలో బతకడంట అన్నా, చనిపోతాడంట, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా వేస్ట్ అంటే నేను ఒకటే చెప్పిన, ఆ అబ్బాయి బ్రతుకుతాడు, ఆ అబ్బాయి సంపత్ నగర్లో తిరుగుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు అన్యాయస్తుడు కాదు, తప్పకుండా నా దేవుడు బ్రతికిస్తాడు. మనమ్మతో మాట్లాడినా, అమ్మా తిన్నవా తల్లి అంటే, తినలే డాడీ. అక్కడ ఆర్సీఎం చర్చ్ ఉందంట, గేట్లు వేసేసారంట. అర్ధరాత్రి ఆ చర్చి దగ్గరికి వెళ్ళి బయట గేట్ బయట రోడ్డు మీద నిలువు మోకాలేసి కన్నీరు గార్చి, అయ్యా నా కొడుకుని బ్రతికించయ్యా, నా కొడుకుని బ్రతికించయ్యా, నువ్వు బ్రతికిస్తావు నాకు తెలుసు అని చెప్పి బలముగా ప్రార్థన చేసింది. అద్భుతమైన రీతిలో వారి కుమారుడిని దేవుడు బ్రతికించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, కొట్టాల గట్టిగా చప్పట్లు, హల్లెలూయా హల్లెలూయా. దేవునిలో ఉన్న పవర్ అండి. మనమ్మ నాతో ఏమన్నా తెలుసా, ఒక మాట, ఏసయ్య చెప్పిండు డాడీ నాకు, ఏంటి ఏసయ్య చెప్పాడు డాడీ నా కొడుకుని బతికిస్తాడంట, ఏసయ్య చెప్పాడు. ఆ బిడ్డ కొత్తగా నమ్ముకున్నా ఒక్క ఆదివారం మిస్ కాదు. ఆమెనండి, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే ఆ బలం ఉంటుంది. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుని నిర్లక్ష్యం చేస్తే ఆదివారము మీరు 1000 సంపాదించినా 2000 సంపాదించినా ఆ డబ్బులు మీరు హాస్పిటల్లో కౌంటర్లో కట్టాల్సిందే. హాస్పిటల్ కౌంటరు ఎక్కడ, బ్లడ్ టెస్ట్ దగ్గర హాస్పిటల్ కౌంటర్లో అవి కట్టి మళ్ళీ తీసుకోవాల్సిందే. దేవునికి వేరుగా ఉండి మనం ఏది సాధించాలి. ఇన్ని రోజులు మనం దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. కొంతమంది ఎట్లుంటారు తెలుసా, వాగి వాగి వాడేపాయ వండకు తిని, చెప్పండి చెప్పండి ఏమండి, వాగి వాగి వాడేపాయ వండకు తిని వాడేపాయ. చిన్నోళ్ళు పెద్దోళ్ళు చెప్తే ఏం చేయాలా, ఏం చేయాలా, వినాలి. ఆదివారము మందిరంలో మనం ఉండాలి. ఆదివారం మందిరంలో ఉంటే మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? 52 ఆదివారాలు. ఒక్క ఆదివారం కూడా నేను మిస్ అవ్వలేదు అన్నవారు లేచి నిల్చోండి. ఒక్క ఆదివారం కూడా నేను మిస్ అవ్వలేదు, నిల్చోండి. ఒక్క ఆదివారం కూడా నేను, చేతులు లేపండి. ఒక్క ఆదివారం కూడా 52 ఆదివారాలలో ఒక్క ఆదివారం కూడా నేను మిస్ అవ్వలేదు. హల్లెలూయా. ఇదే హాజరు ఎక్కడ ఉంటుంది తెలుసా, అక్కడ ఉంటుంది. ఎందుకు రాలేదు నాయన అంటే, పత్తి తీయడానికి పోయినా, మిర్చి కోయడానికి పోయినా, కేజీల లెక్క సేపలు అమ్మడానికి పోయినా, నాటేయడానికి పోయినా అంటే కుదరదు. నా మీద కోపాలు రావచ్చు, మంచి ఏదైనా చేదుగానే ఉంటుంది. మీరు ఆశీర్వదించబడాలనే ఈ మాటలు నేను చెప్తున్నా, మీరు దీవించబడాలనే నేను చెప్తున్నా. ఇప్పుడు మీరు తల్లిదండ్రుల మాట వినరు, ఇటు సేవకుని మాట వినరు, దీవించబడతారా? సేవకునిగా నా బాధ్యత ఏంటి? ప్రతి ఆదివారం మిమ్మల్ని మేపాలా. మీరు మేయడానికి రాకపోతే నేనేం చేయాలా? రండి అని అడగాలా వద్దా? మీరు మంచిగా తినడానికి రాకపోతే అనారోగ్యం పాలవుతారని చెప్పాలా వద్దా?
చెప్పండి నాన్న, చెప్పండి చెల్లెళ్ళు, చెప్పాలా వద్దా? దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేయలేం. నేను ఛాలెంజ్గా చెప్తున్నాను, దేవుని మందిరాన్ని ఈ సంవత్సరమైన తీర్మానం తీసుకోండి. అయ్యా 2025 సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా నేను మిస్ అవ్వద్దు. ఈ షాలెం బ్రదర్ ఎట్లయితే నిల్చున్నాడో, ఫిలిప్ ఎట్లయితే నిల్చున్నాడో, చిన్నబాబు ఎట్లయితే నిల్చున్నాడో, నేను కూడా నిల్చోవాలి. ఆమేనండి. నేను కూడా నిల్చోవాలి. ఒకవేళ మీరు ఒక పని మీద ఎటైనా వెళ్ళినా అక్కడ ఏ మందిరం ఉంటే ఆ మందిరంలో పాల్గొనండి. ఆమేనండి. హల్లెలూయా. దేవుని మందిరానికి ఇచ్చే ప్రియారిటీ నీ బంధువులకి, నీ రక్త సంబంధులకి, నీ పొలానికి ఇస్తే పొలంలో సారం ఉంటుందా? ఆదివారం నువ్వు మందిరంలో ఉండాల్సింది పోయి మిర్చి చేనులో, పత్తి చేనులో నిలబడితే ఆ చేనుకు ఆశీర్వాదమా, శాపమా? చెప్పండి చెల్లెల్లో, చెప్పండి. ఆదివారం మీ అడుగు ఎక్కడ పడాలి? కాదు, ఎక్కడ? బెలూన్స్ అమ్మే దగ్గర? ఎక్కడ? ఎస్, మీ అందరికి కూడా చెప్తున్నా, అమ్మ తల్లులు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు అది తెలియదు. ఆదివారం రాగానే తట్ట బుట్ట వేసుకొని దేవుని మందిరానికి వెళ్ళిపోండి. ఎస్, ఆదివారం మధ్యాహ్నం నుంచి పొద్దున గాని వ్యాపారం అంతా మధ్యాహ్నం నుంచి అయిపోతుంది. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములో, దేవుని మందిరాన్ని మానేయడానికి సాతాను గాడు ఏం చేస్తాడంటే, ఒకటే రోజు 10 రూపాయలు కేజీ, కానీ ఆదివారమే 20 రూపాయలు పెడతాడు వాడు. అవునంట కాదంట? మా జాన్ సురేష్కి ఆ రోజే ఆర్డర్లు వస్తాయి. ఆమెనను ఆ రోజే పార్టీ కార్యకర్తలు ఫోన్ చేస్తారు, మా వాళ్ళకి ఆ ఫోన్లు వస్తాయి. హల్లెలూయా. మనకు డబ్బు వద్దు, ఆదివారం యేసయ్య కావాలా. ఆమేనండి. ఆమేన్. మనల్ని బ్రతికించేది డబ్బు కాదు. ఎన్ని కోట్లు ఉన్నా మనం బ్రతకం. యేసయ్య మనతోనే ఉంటేనే మనం బ్రతుకుతాం. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. మనము మందిరానికి రావడం కాదు, మన పిల్లల్ని కూడా మందిరానికి తీసుకురావాలా. అన్నయ్య పిల్లలు ఆడుకుంటారంట, క్రికెట్ ఉందన్న, వాలీబాల్ ఉందన్న, తర్వాత మనల్ని వాడతారు వాళ్ళు, వాలీబాల్, క్రికెట్. అర్థమవుతుందా? దేవుని మందిరానికి దూరముగా ఉండి మనమేమి చేయలేం. ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి బలము. యెహెజ్కేలు గ్రంథం 18:31 చివరి మాట. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం చదువు డాడీ. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, నూతన హృదయము, నూతన బుద్ధియు. చెప్పండమ్మా. నూతన హృదయము మీలో రావాలి, నూతన బుద్ధి మీలో ఉండాలి. అప్పుడే మీరు దీవించబడతారు, అప్పుడే మీరు ఆశీర్వదించబడతారు. సాతాన్ గాడికి ఎప్పుడు దొరుకుతాం తెలుసా? మనం పాత హృదయం మనలో ఉన్నప్పుడు. సాతాన్ గాడికి ఎప్పుడు ఈజీగా దొరుకుతాం తెలుసా? అదే పాత బుద్ధి మనలో ఉన్నప్పుడు. 2024 సంవత్సరంలో మందిరాన్ని నిర్లక్ష్యం చేసినాం, దేవుని పరిచర్యను నిర్లక్ష్యం చేసినాం. 2025 సంవత్సరంలో నూతనమైన హృదయంతో మనం మారాలి. ఆమేనండి, ఆమేనండి, హల్లెలూయా. అదే పాత బుద్ధి కనుక ఉందనుకో, ఎవరు చూసి నవ్వుతారు?
సాతాన్ గాడు మనల్ని చూసి భలే దొరికిండ్రా, నన్ను ఏమనుకుంటారు, భలే దొరికాడురా. సాతానికి దొరుకుతారా, దేవునికి దొరుకుతారా? చెప్పండి మీరు. ఇప్పుడు ఒకటి చెప్తున్నా నాన్న, వాడబడితేనేమో సాతాన్ చేతిలో వాడబడతాం, లేకపోతే చెప్పండి నాన్న. ఇప్పుడు దేవుని చేతిలో వాడబడకపోతే ఎవరి చేతిలో వాడబడతాం? సాతాన్ చేతిలో వాడబడతాం. వాడబడడం అయితే పక్క. సాతాన్ గాడు ఎవరిని వాడుకుంటాడంటే, ఎవరిని? దేవునికి, దేవుని మందిరానికి దూరంగా ఉండే వాళ్ళని సాతాన్ గాడు వాడుకుంటాడు. సాతాన్ గాడు దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళని వాడుకోడు. ఎందుకంటే వాడికి భయం. మన మందిరంలో అడుగు పెట్టగానే వాడు కాలిపోతాడు. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనం నూతనమైనటువంటి బలము పొందుకుంటామంటే ఆదివారం ఆదివారం దేవుని మందిరంలో ఉంటామా? సాతాన్ గాడికి అవకాశం ఉండదు. ఎప్పుడు సాతాన్ గాడికి అవకాశం ఉండదంటే ఆదివారం రోజు మందిరానికి వెళ్ళకుండా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే డైరెక్ట్ ఇట్లా క్యాచే, డయ్యాల్సిన పని లేదు. డైరెక్ట్గా వెళ్ళి ఇలా వెళ్ళి సాతాన్ గారి చేతిలో పడిపోతాం మనం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా, వ్యర్థమవుతున్నాయా? చెప్పండి, అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి. ఈరోజు దావీదు అనే పేరు ఆత్మహత్య చేసుకున్నాడు. యెహోషువ అనే పేరు పురుగుల మందు తాగినాడు. దీనంతటికి కారణం ఏంటి అంటే కుటుంబాలలో శాంతి లేదు, నెమ్మది లేదు. భార్య భర్తల మధ్య శాంతి లేదు, నెమ్మది లేదు. ఎందుకు నెమ్మది లేదంటే కుటుంబాలలో సాతాన్ గాడు పెత్తనము చేస్తున్నాడు. కుటుంబాలలో సాతాన్ గాడు ఎందుకు పెత్తనము చేస్తాడంటే మందిరాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా. మనము భార్య భర్తలముగా మందిరానికి వెళ్తే హ్యాపీనెస్ ఎట్లయినా చూసారా మీరు? చూసారా? ఒక 2 ఆదివారాలు మానేయండి, ఇంట్లో డుష్యం కాకపోతే నన్ను అడగండి. కుటుంబంలో శాంతి ఉండదండి, నెమ్మది ఉండదండి. వాళ్ళ ఫేసులు చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది నాకు. ఏమైంది నాయన అంటే ఏం చెప్పాలన్నా? దీనంతటికి కారణం దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయడం. దేవుని మందిరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు దీవించబడలేవు, ఆశీర్వదించబడలేవు, నువ్వు రూపాంతరము చెందుదువు గాక. ఆమేనండి. నువ్వు నూతన సృష్టిగా మారిపోదువు గాక, నూతన ఆత్మతో నింపబడుదువు గాక, నూతన సంవత్సరంలో నూతన బలముతో నింపబడుదురు గాక. పిడికిలి బిగించండి. ఎవరికి నూతన బలం కావాలి? ఇట్లా వద్దు, పిడికిలి, నూతన బలము. ఆమేన్. సాతాను శక్తులను జయించే బలము, అనారోగ్యాలను జయించే బలము. ఆమేనండి. బాత్రూంలో జారిపడి చచ్చిపోయేటోళ్ళని చూస్తున్నాం మనం, కానీ ఈరోజు బ్రతికి ఉన్నామంటే దేవుని కృప, దేవుని దయ. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, గడిచిన కాలమంతా వదిలిపెట్టేసండి. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. ఇన్ని రోజులు ఏంటి? కేవలం 21 రోజులే. 40 రోజుల పోరాటం, లిటరల్లీ చావుతో పోరాటం. ఏసయ్యని అడిగా నేను, ఏసయ్యా ఏంటి ప్రభువా అంటే, ఏసయ్య నాతో చెప్పిన మాట ఏంటిదో తెలుసా? నువ్వు 40 రాత్రులు పగుళ్ళు నాతో గడపాలి. నువ్వు 40 రాత్రి పగుళ్ళు నా మందిరంలో గనక నువ్వు గడిపితే, నా పాదాల దగ్గర గడిపితే, నూతన బలాన్ని నీకు ఇవ్వబోతున్నా. నీ పరిచర్యను ప్రపంచానికి నేను పరిచయం చేయబోతున్నా. హల్లెలూయా. ఈ 2025 సంవత్సరం, 2023 వేరు, 2024 వేరు. 2025 తర్వాత ఈ పరిచర్య దేవుడు ఏ విధంగా
ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడో చూడండి. నూతనమైనటువంటి బలము ఈ సంఘానికి, ఈ పరిచర్యకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎక్కడా ఎక్కడా కిధర్ హై, కిధర్ హై పాస్టర్ అమ్మ తేజ మినిస్ట్రీస్, కిధర్ హై భద్రాద్రి కొత్తగూడెం, కిధర్ హై అని వెతుక్కుంటూ అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాలుగా రాబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా! రాబోతున్నారు. ఈ ప్రాంగణం అంతా ఒక యాత్రా స్థలముగా నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? అన్యజనులందరూ కూడా ఈ ప్రాంతం గురించి, ఈ పరిచర్య గురించి మాట్లాడుకోబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? నూతన బలము, నూతన అభిషేకం. హల్లెలూయా! మీరు చూస్తారు కళ్ళారా. ఆమేనండి. ఎందుకు అంటే పిలిచిన దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. పిలిచిన దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. ఆషమాష కాదు. 40 రోజుల ఉపవాస ప్రార్థన 21 రోజులకే ఎట్లనో ఉండేది. 40 రోజులు లిటరల్లీ చావుతో పోరాటం, సాతానుతో పోరాటం. ఈరోజు మీ సేవకుడు 40 రోజులు చావుతో పోరాడబోతుండగా సంఘానికి భారం లేదా? అరే ఒక అన్యులు ఉపవాసం ఉంటారు. అందరూ కలిసి ఒకటే దగ్గర దేవుని గుళ్ళో పడుకుంటారు. మన భక్తి లేదా మనకి? ముస్లిమ్స్ అండి కనీసానికి ఉమ్ము కూడా మింగరు. ఇదేం జీవితాలండి, భక్తి లేని జీవితాలు. ఎంతసేపటికి మన పొలము, మన భూములు, మన డబ్బు, మన సంపద ఇదేనా? నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేదు. నేను తిన్నానా, పడుకున్నానా, తెల్లారిందా, నా పిల్లలు ఆడుకున్నానా, డబ్బులు వచ్చినాయా, ఇదే నా జీవితం. దేవుని పరిచర్య పట్ల భారం లేదా? ఇంత చిన్న వయసులో నేను మమ్మీ ఇద్దరం కలిసి ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప తీర్మానాన్ని తీసుకొని పరిచర్య చేస్తున్నాం కదా. ఏం చేస్తున్నారు? ఈ కొత్త సంవత్సరంలోనైనా ఒక తీర్మానం తీసుకోండి. అయ్యా, ఈ పరిచర్య కొరకు నేను బలముగా నిలబడతాను. చెప్పండి, ఈ పరిచర్య కొరకు నేను బలముగా నిలబడతాను. నువ్వు దేవుని కొరకు నిలబడగలిగితే నీ కొరకు దేవుడు నిలబడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసే పని అమ్మగారు అయ్యగారు చూడకపోయినా ఎవరు చూస్తారు? చెప్పండి అమ్మా. కవితమ్మ, ప్రేయర్ టవర్ ముందు నువ్వు కన్నీళ్లు గార్చావు. నీ కన్నీళ్ళని ఎవరు చూశారు? పాస్టర్ అమ్మ తేజ చూశాడా? ఎవరు చూశారు? ఏ స్థలంలో నువ్వు కన్నీరు గార్చావు ఆ స్థలాన్ని మర్చిపోతారా? ఎన్ని సంవత్సరాల తర్వాత గర్భం తెరవబడ్డది. జనవరి 26 బయటికి వచ్చి
నీ గర్భాన్ని తెరవబోతున్నాడమ్మా. మొన్న నేను, మానస, మమ్మీ ఆ 21 రోజుల ముగింపు సభ చూసినాం. చూస్తే మన అనుష మీద చేతులు ఇట్లా పెట్టి నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడని చెప్పినాను. చక్కని కుమారుడు పుట్టబోతున్నాడని చెప్పాను. ఆ వీడియో ఉంది అనుష. ఆమెనండి. దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుని పాదాలను విడిచిపెట్టి మనం ఎంత దూరం పరిగెట్టినా మళ్ళీ దేవుని దగ్గరికి రావాల్సిందే. తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే మరలా దేవుని దగ్గరికి వచ్చి తన తండ్రి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడతాడో, ఆ విధముగా ఈ 2025 సంవత్సరము మొదటి రోజు ఒక బలమైన తీర్మానం మీరు తీసుకోండి. ఇన్ని రోజులు వేరు, కనీసానికి సేవకులే కొన్ని 100 మంది రాబోతున్నారు. ఆమెనండి. బెంగళూరు నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, ఛత్తీస్గఢ్ నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ, 2 తెలుగు రాష్ట్రాల నుంచి కానీ కొన్ని సేవకులే కొన్ని 100 మంది రాబోతున్నారు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ, అసలు మీరు ప్రారంభపు సభ ఎలా జరుగుతుందో చూడండి. ఆమెనండి. ముగింపు సభ ఎక్కడ పెట్టిన స్థలము మనకు సరిపోదు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. స్థలం మనకు సరిపోదు. రాబోయే దినాలలో మన పరిచర్యను దేవుడు గొప్పగా దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. మా సంఘము పాస్టర్ అమ్మతేజ గారి సంఘమని గర్వంగా చెప్పుకునే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నా 2 చేతులెత్తి మీ అందరిని బ్రతిమలాడుతున్నాను. ప్లీజ్, ఈరోజు చెల్లి కావచ్చు, తమ్ముడివి కావచ్చు, ఈరోజు ఇప్పుడే బైక్ మీద జారి పడి చనిపోయాడు ఒక తమ్ముడు. బతుకున్నప్పుడే దేవుని పరిచర్య చేద్దాం. ఎక్కడి నుంచో ఒక అనాథగా వచ్చాను ఇక్కడికి. నేను ఒంటరిగా అడుగు పెట్టాను. నేను నాకు ఇక్కడ ఒక కుటుంబం లేదు, ఒక అన్నదమ్ములు లేరు, రక్త సంబంధికులు లేరు. నా దిక్కు అంతా యేసయ్య ఒక్కడే. నాకున్నది యేసయ్య తర్వాత నా సంఘమే. మీ అందరినీ నమ్ముకొని 40 రోజులు పెట్టుకున్న నేను ఉపవాస ప్రార్థన. చూడండి, ఊరుగాను ఊరెళ్ళి పరిచర్య స్టార్ట్ చేసి కొత్త గ్రామాలలోకి వెళ్ళి పరిచర్య చేసి, షమ్మునిగూడెంలో ఏమైందో మీ అందరికీ తెలుసు. ఒక పాస్టరే నా గల్ల పట్టుకున్నాడు ఇట్లా, ఏయ్ తడు సౌందర్య అన్న, మా భర్తకు ప్రార్థన చేద్దురా, కిరణ్కి ప్రార్థన చేద్దురా అని చెప్పి పిలిచింది సౌందర్యనే. ప్రార్థన చేయడానికి వెళ్తుంటే గల్ల పట్టుకొని, ఏయ్ షమ్మునిగూడెం వాగు దాటు. ఎవరో పెద్ద పాస్టర్ అంట ఆయన. షమ్మునిగూడెం వాగు దాటుతావా లేదా? ఎవడరా నువ్వు? నా కులపోడివా, నా ఓడివా? కులంతో ఏం పనండి? ఇంత చిన్న వయసులో ఇదంతా జరగడానికి ఒకటే ఒక కారణం, యేసయ్య మమ్మల్ని నడిపిస్తున్నాడు. మా యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, జరిగిపోయినదంతా కూడా వదిలిపెట్టేసేయండి. ఇక మీరు దేవుని పాదాల దగ్గరికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని పరిచర్య చాలా ఉన్నది. అయ్యా, మా సేవకునికి కుడి భుజంగా మేము నిలబడాలయ్యా. మా సేవకుని విషయంలో మేము, పరిచర్య విషయంలో మేము నమ్మకముగా నిలబడాలయ్యా. అయ్యా, రాబోయే 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రాణాలకు తెగించి ఈ పరిచర్య కోసం మేము నిలబడతామయ్యా, ప్రాణాలకు తెగించి మేము నిలబడతామయ్యా అని చెప్పి మీరు తీర్మానం తీసుకోగలిగితే నూతన బలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నూతనమైన శక్తితో దేవుడు ఇవ్వబోతున్నాడు.
నాకు సాగర్ డాడీ ఉన్నన్ని రోజులు ఒక ధైర్యం ఉండే, పోలీస్ పర్మిషన్ కానీ ఇంకా ఏదైనా పర్మిషన్స్ విషయంలో. కానీ ఇప్పుడు సాగర్ డాడీ కూడా లేరు నాకంటూ. కానీ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించునుగాక. నన్ను ఎవ్వరూ నమ్మకపోయినా ఆయన నన్ను నమ్మాడు. ఈ మట్టిలో కలిసే వరకు నన్ను నమ్మిన బిడ్డలను నా దేవునికి ఎప్పుడు నేను చెడు పేరు తీసుకురాను. నా యేసయ్యకే మహిమ కలుగునుగా. ఈ మట్టిలో కలిసే వరకు ఆయన కోసమే బ్రతుకుతా. ఆయన అనాథనైన నన్ను మార్చిన దేవుడు, అభాగ్యునైన నన్ను మార్చిన దేవుడు. ఈరోజు ప్రియ సంగమ, మీ సేవకుడు ఒక తీర్మానంతో ఉన్నాడు. మీ సేవకునికి అండగా గనక మీరు నిలబడగలిగితే తప్పక నా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. మీరు చూస్తూనే ఉండండి మన పరిచర్యను దేవుడు ఎలా లేవనెత్తబోతున్నాడో.